ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. ట్రంప్ విధించిన టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చింది. కానీ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారనేది విషయంపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ ప్రభుత్వానికి టారిఫ్ల ద్వారా ఇప్పటి వరకు సుమారుగా $133 బిలియన్ వచ్చాయి. సో ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపుగా 12 లక్షల కోట్లు. ఇప్పుడు ఆ డబ్బును ఎలా తిరిగి ఇస్తారనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ట్రంప్ ప్రభుత్వం దిగుమతుల ద్వారా $133 బిలియన్ వసూలు చేయడం చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. ఈ రీఫండ్లు ప్రధానంగా వస్తువులను దిగుమతి చేసుకున్న కంపెనీలకే అందుతాయని కూడా తెలుస్తోంది. సో వస్తువుల ధరలు పెరగడం వల్ల నష్టపోయిన సాధారణ వినియోగదారులకు డబ్బులు వాపసు వచ్చే అవకాశం తక్కువని సమాచారం. సో ఈ నేపథ్యంలో రీఫండ్ కోసం కంపెనీలు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే 1000కి పైగా కేసులు నమోదైన సమాచారం. మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రీఫండ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండబోతుందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. దీనికి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారీ మొత్తంలో డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉండడంతో కంపెనీల కోసం ట్రంప్ ప్రభుత్వం ఒక వెబ్సైట్ రూపొందించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో రీఫండ్ ప్రక్రియలో పలు న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సరఫరాదారులకు ఏదైనా రీఫండ్ దక్కితే దానిలో భాగం కావాలని ఉత్పత్తిదారులకు కేసులు వేయొచ్చని నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఈ తరహా ఘటనలో కొన్నేళ్ల నుంచి కోర్టుల్లో కేసుల్లో పెండింగ్లో ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. సో సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కోర్టుల్లో మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్ర ప్రజల తరపున బిలియన్ల కొద్దీ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నుంచి రీఫండ్గా డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియంపై విధించిన 50% సుంకం, కొన్ని వాహన విడిభాగాలపై ఉన్న 25% సుంకాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ అంశంపై స్పష్టత కోసం భారత ప్రతినిధి బృందం వచ్చే వారం అమెరికా వెళ్లనుంది. భారత ఎగుమతిదారులకు, ముఖ్యంగా కార్మికుల ఎక్కువగా పనిచేసే వస్త్ర ఆభరణ రంగాలకు రాబోయే 150 రోజుల పాటు ఈ తగ్గిన టారిఫ్ రేటు పెద్ద ఊరటనిస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 2021 నుంచి 25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో 18% వాటా అగ్రరాజ్యానిదే. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం 16 లక్షల కోట్లుగా ఉంది. సో అర్థం చేసుకోండి ఎంత ఎక్స్ట్రీమ్ ఉందో. సో సేవల విషయానికి వచ్చినా భారత్ నుంచి $28.7 బిలియన్ మేర ఎగుమతులు జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తే వాణిజ్యం మిగులు అమెరికాతో $44.4 బిలియన్ ఉంది. మరి ఆ 12 లక్షల కోట్లు ట్రంప్ ఎవరెవరికి ఎప్పుడు ఇస్తానని చెప్తాడు, లేదా అసలు మొత్తానికి పంగనామా పెడతారా? మీరేమనుకుంటారా? మస్తు కామెంట్ చేయండి.